డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు ఎలా ఎంచుకోవాలి? చాలామంది రైతులు మాకు ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే అన్నా మాది పంట పెట్టి 2 ఏళ్ళైనా కానీ 1.5 సంవత్సరమైనా 3 ఏళ్ళైనా ఏదో అరోకొరగానే వస్తుంది. మీ తోటలు చూస్తుంటే ఫ్లవరింగ్ ఇంత అద్భుతంగా ఉంది. దీనికి ఏమి కారణం అంటే నేను చెప్తున్నాను చూడండి. మీరు మొక్క ఎంచుకుండే దాంట్లో ఉంటుంది. ఏదో మీరు తోటలు చూసి ఆ తోటలో చూసి అది తోట వయసు కనుకోండి. మీరు ఎక్కడన్నా కానీ 3 ఏళ్ళు పైబడిన తోటలోనే మొక్క తీసుకోండి. అది కానీ యా కొమ్మ అంటే ఆ కొమ్మ కట్ చేయకూడదు. దీన్ని కాయ కాసిన కొమ్మనే కట్ చేసి ఇవ్వాలన్నమాట. ఏరే ప్లాంట్ కానీ మొక్క పెరగదా అంటే పెరుగుతుంది. కాయ కొండ కొమ్మ కానీ పెరుగుతుంది, లేదని అనలే మేము, పెరుగుతుంది. కానీ ఆ పంట మనం ఆశించినంతగా ఉండదు. మనకి నాసి రకాల విత్తనాలు ఎట్లో ఇది కానీ అట్లా అనమాట. కాయ కాసిన కొమ్మని ఎంచుకొని మదర్ ప్లాంట్గా మీరు మొక్క పెట్టిన 8 నెలలకే కాపునొస్తుందన్నమాట. ఇదైతే మీకు కాయ సైజు కానీ అంతే 300 గ్రాముల నుంచి ½ కేజీ పైన వస్తుంది. అంటే దీంట్లో వెరైటీస్ ఉన్నాయి. కొన్ని అమెరికన్ బీటీ ఉంది, సన్నగా సైజు వస్తుంది, కానీ స్వీట్ బాగుంటుంది అనమాట. అది మటుకు పక్కా చెప్పగలను. మన కాయే గొప్ప అనేది కాదు. అమెరికన్ బీటీ కాయ చిన్నగా వచ్చినా కానీ టేస్ట్ పరంగా ఏవనగా ఉంటుంది, నేను కాదన్ను. కానీ మార్కెట్ పరంగా టేస్ట్ ఖర్చులే కాయ సైజుని చూస్తున్నారు. కాయ సైజు ఉండే కొద్దీ మార్కెట్లో రేట్ ఎక్కువ పోతుంది. కానీ కాయ సైజును పెట్టుకోండి. అమెరికన్ బీటీని కానీ కొద్దిగా ఇంటికి తినేకి ఒక 10 పోలు పెట్టుకోండి. ఎందుకంటే స్వీట్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాయ తినేకి రుచి అంత రుచిగా దాన్ని మించిండేది యాదీ లేదు. ఇది మాది జైన్ వెరైటీ. ఇది కానీ టేస్ట్ ఉంటుంది. కానీ ఓపెన్గా చెప్తున్నాం, నేను ఒక రైతు, కానీ అమెరికన్ బీటీ మించిండే టేస్ట్ ఏదీ లేదు. ఏమంటే మార్కెట్లో సైజుని చూస్తున్నాడు అంతే తప్ప, కానీ తినడానికి రుచి అమెరికన్ బీటీ సూపర్తో ఉంటుంది. ఒక ఎక్కువ వద్దు, ఒక 10 పోలు పెట్టుకోండి ఇంట్లోకి. మిగతా ఇట్లా సైజులు ఉండే రకాలు ఎంచుకోండి. అది ఎండలకి తట్టుకునే రకాలు ఎంచుకోండి. మా ఫోన్ నెంబర్ 9490856363. ఎవరైనా కానీ డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేయాలనుకున్న యువ రైతులకు నా విన్నపం, డ్రాగన్ ఫ్రూట్స్ రకాలు చాలా ఉన్నాయి. కొన్ని ఎండకు తట్టుకునే రకాలు ఉన్నాయి, తట్టుకోని రకాలు ఉన్నాయి. మీరు ఏప్రిల్ మే నెలలో వెళ్ళి ఆ తోటలను సంప్రదించండి. కొన్ని దాంట్లకి చైనాక్లే అంట, షేర్నెట్ అట్లాంటివన్నీ. కానీ ఈ వెరైటీకి అయితే అటువంటిది ఏదీ లేదనమాట. ఈ వెరైటీ అధిక ఎండకి తట్టుకుంటుంది. 50 డిగ్రీల వరకు ఏమీ కాదు. ప్లస్ కాపు సాధారణ రకాలు 5-6 టన్నులు వస్తే ఈ వెరైటీ వచ్చి 10 టన్నులు వస్తుంది. ఈ తోట వయసు వచ్చి 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరంలోకి పడింది. మీరు ఎక్కడన్నా కానీ 3 సంవత్సరాలు పైబడిన తోటలో మొక్కలు ఎంచుకోండి. ఎందుకంటే ముదురు ప్లాంట్ నీకు ఎంత బలంగా ఉంటే నీ తోట కానీ అంత గ్రోతింగ్ వస్తుంది, అంత కాయ సైజు వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ డ్రాగన్ ఫ్రూట్స్కి మా రకం అనేది కాదు, ఏ రకమన్నా కానీ డ్రాగన్ ఫ్రూట్స్కి నీళ్లు చాలా తక్కువ. నీళ్లు తక్కువ ఉండేవాళ్ళు ఈ పంట వైపు వెళ్ళండి. వారానికి ఒక తడి, అది డ్రిప్ ద్వారా వారానికి 1 గంట సేపు నీళ్ళు ఇస్తే చాలు. ఇంకోటి పెట్టుబడి చాలా తక్కువ. దీనికి మందులు కానీ క్రిమిసంహారక మందులు అటువంటివి ఏది వాడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయొచ్చు. ఆర్గానిక్ పద్ధతిలో మనం సాగు చేయడం వల్ల మనతో పాటు కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడినట్లా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. దీనివల్ల కొన్ని వ్యాధులే రాకుండా ట్యాబ్లెట్స్ పనిచేయనివి ఈ కాయ తినడం వల్ల కొన్ని వ్యాధులనే మన దరిదాపులకు రాకోకుండా కానీ చేస్తుంది. ఇది డాక్టర్లే చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. చాలామంది ఫ్రెండ్స్ అసలు ఈ కాయ తినడం వల్ల ఎన్నో రోగాలను అరకడుతుంది, చాలామందికి మంచి చేస్తుంది. ఈ పంటని ఎవరైనా కానీ రైతులు 1 ఎకరా పెట్టుకోండి. ఫస్ట్లో పెట్టుబడి ఎక్కువ అనిపించవచ్చు, కానీ దీంట్లో దిగుబడి కానీ అట్లే ఉంటుంది, నీకు డబ్బులు కానీ అట్లే వస్తాయి. ఫస్ట్ పెట్టుబడికి ఎదవాడద్దు.
ఒక్కసారి మొక్క పెట్టినావంటే 1 సంవత్సరానికి కాపు వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత నీకు 20 ఏండ్ల వరకు, 20 ఏండ్ల నుంచి ఆ పై మాట మనం, ఎందుకంటే భవిష్యత్తులో మనం ఇది ఎన్ని ఏళ్ళు పండుతుందో మనం చూడలే. మన పూర్వీకులు, మన తాత కానీ మన నాన్న కానీ పండిలే కొత్త పంట. మనకి 20-30 ఏండ్లు అంటున్నారు. ఒక 20 ఏండ్లు వచ్చినా కానీ దీన్ని మించిండే పంట లేదు. ఎందుకంటే మైను రైతు నష్టపోతుండేది యాడ అంటే మందులు ఎక్కువ వాడటం వల్ల. ఈ డ్రాగన్ ఫ్రూట్స్కి అయితే మందులు అటువంటివి ఏవి వాడాల్సిన అవసరమే లేదు. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ దయచేసి 1 ఎకరా కానీ పెట్టుకోండి. కొత్త పంటల వైపు చూడండి. మన పూర్వీకులు మామూలు వరి, చెనిక్కాయి, చీనాను, దానిమ్మ అవి కాకుండా కొత్తగా ట్రై చేయండి. ఎక్కువ వద్దు, 1 ఎకరా కన్నా ట్రై చేయండి. మీకు అప్పుడే పంట తెలుస్తుంది. మార్కెట్ పరంగా అంటే కొద్దిగా పెట్టుకునే వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి వెహికల్ బాడీకి అట్లా గిట్టుకోవాలి కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. అదే మీరు ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, టన్నులు అయ్యే కొద్ది వాళ్ళు బయర్స్ మీ తోటకాటికే వస్తారు. ఎవరన్నా కానీ పెట్టుకోండి. మంచి ఇప్పుడు టెర్లిస్ట్లో పెట్టుకోండి. 1 ఎకరాలో సాగు, పోల్స్ విధానంలో అయితే 3 ఎకరాల్లో సాగు చేసేది 1 ఎకరాలో సాగు చేయొచ్చు అనమాట.